క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకున్నాం, తర్వాత పాఠంలోనికి వెళదామండి. లూకా గారు రాసిన సువార్త ఎన్నో అధ్యాయం చెప్పండి. ఈ సమయంలో చెప్పే సందర్భం ఎన్నో అధ్యాయం చెప్పండి. లూకా గారు రాసిన సువార్త ఎన్నో అధ్యాయం? 2వ అధ్యాయం. లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చూడగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తలను నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూడికంతట్లో మీరే ముందు నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారం నడిచే భాగ్యం దయచేయండి ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠ పేరు ఏంటంటే పరలోకము నుండి దిగి వచ్చిన దేవుడు. పరలోకము నుండి దిగి వచ్చిన దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చింది ఎక్కడికి? ఈ భూమి మీదకి. ఎందుకు దిగి వచ్చారు భూమి మీదకి అని అంటే అందరినీ రక్షించడానికి లోకానికి వచ్చి ఉన్నారు. దేవుడు అంటే ఆయన ఉండే విధానం మనకలాగా ఉండదు. అంటే ఈ భూమి మీద మనిషిలాగా, మనుషుల్లాగా, లేకపోతే దేవదూతలాగా అలా ఎలా ఉండదు. ఒక అధికారం కలిగి ఉంటుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మొత్తం చదివితే ఆయన పవర్ ఏంటో, ఆయన శక్తి ఏంటో ఆడ తెలుస్తుంది. కొలసీలకు 1వ అధ్యాయం 14వ వచనం నుంచి చదివితే ఆయన పవర్ ఏంటో తెలుస్తుంది. అంత అధికారం ఉన్న ఆయన, సర్వాధికారం ఉన్న ఆయన. ఈ లోకంలో ఈ సృష్టినే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా చేశారు. క్రీస్తు లేకుండా ఏది కూడా లేదు. క్రీస్తులోనే మనల్ని ఏర్పరచుకుంది. జగత్పురాలు వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నారు. పరలోకంలో ఆయన ఉండే విధానం ఏంటంటే ఎలా ఉంటుందంటే నిత్యము కూడా దేవదూతలు ఆయనకు ఏం చేస్తూ ఉంటారంటే గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటారు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని. అంత ఆనందం, అంత సంతోషం వదిలిపెట్టుకొని ఎవరు వస్తారు? పిలుపు గారు ఒక సందర్భం, ఇప్పుడు ఎవరి గురించి చెప్పే సందర్భం కాదులే కానీ బైబిల్ గ్రంథంలో, ఎందుకంటే ఇప్పుడు చెప్పాల్సింది మొత్తం యేసుక్రీస్తు ప్రభువారి గురించి. పిలుపు గారు ఒక సందర్భాల్లోనే ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ సంఘాన్ని కడతాం. ఆయన ఎందుకు అని అంటే ఆయన ఎవరు అని అంటే 7గురిలో ఒక ఆయన సంఘంలో పిలుపు. సంఘంలోని వాళ్ళ పని ఏంటంటే వాళ్ళు తీసుకొచ్చిన పదార్థాలు కానీ ఏమైనా కానీ పంచిపెట్టడానికి వాళ్ళలో ఒక 7గురిలో ఒక ఆయనే పిలుపు. ఏం చేశాడంటే నేను సంఘంలో అలా ఆహారం కాదు, శరీర సంబంధమైన ఆహారం కాదు, ఆత్మ సంబంధమైన ఆహారం నేను
పంచిపెట్టాలి అని ఆయన వెళ్ళిపోయి సంఘాన్ని కట్టి ఇక స్థిరపడి ఇక మొత్తం ఇక సంఘం అంతా ఇక ఏంటంటే ఇక దేవుని నమ్ముకున్నారు. ఆ తర్వాత ఇక ఇక దేవుని నమ్ముకున్నారనంటే ఇక ఎలా ఉంటుంది సేవకుడికి? సేవకుడిని చూసే విధానం తక్కువ ఉంటుంది. ఇక మామూలుగా ఉండదు. సేవకుడిని ఎలా చూస్తారనంటే బైబిల్ గ్రంథంలో ఉన్నది ఉన్నట్టు దేవునికి భయపడేవారు గ్రంథంలో ఎలా ఉందైతే అలా చేస్తారు. ఇదిగో మీరు ఎక్కడికైతే వెళతారో ఏ ఇంటికైతే వెళతారో ఎక్కడికైతే వెళతారో అక్కడ వారు పెట్టిని తినుండి అక్కడే ఉండి ఇవన్నీ చెప్పిన విషయాలన్నీ కూడా ఉన్న గ్రంథంలో ఏదైతే ఉందో ఎలా అయితే గౌరవించారో సేవకుడిని అలా చూస్తారు. ఇప్పుడు ఈయనకి ఇక సంఘం కట్టడానికి సంఘాన్ని కట్టే ముందు కొన్ని బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. ఒకళ్ళు అంటారు, ఒకళ్ళ తిడతారు, ఒకళ్ళు వద్దు అంటారు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ అయిపోయి సంఘాన్ని పెట్టుకొని హ్యాపీగా ఇక స్థిరపడిన తర్వాత ఆడు తీసుకొచ్చిన అన్నీ ఇక ఆ సంఘంలో కూర్చొని వాళ్ళకి దేవుని మాటలు చెప్పుకుంటా ఇక తినుకుంటా హ్యాపీగా ఉండవు. పిలుపు ఉన్న సందర్భాల్లో దేవుడు ఏం చేశారంటే నపుంసకుడు ఆయన అక్కడికి వెళ్ళి ఆ గ్రంథాన్ని కొనుక్కొని రథం మీద తిరిగి వచ్చినప్పుడు దాన్ని చదువుతూ ఉంటే ఆ వ్యక్తికి అర్థం అవ్వదు. అర్థం కాకపోతే దేవుడు అప్పుడు పిలుపు, నువ్వు లేచి వెళ్ళు, రథంతో పాటు, రథం మామూలు స్పీడ్కి వెళ్ళితే చాలా స్పీడ్కి వెళ్ళింది, దానితో పాటు వెళ్ళి నువ్వు ఆయనకి చెప్పు అంటే ఆయన అక్కడ నుంచి ప్రభువా ఇప్పుడే స్థిరపడ్డా, ఇప్పుడు నీకు అంతా రెడీ, ఇప్పుడు అక్కడందరికీ తీసుకొస్తారు ప్రభువా, రెడీ ప్రభువా, ఇప్పుడా ప్రభువా ఎలవనేది ఇప్పుడా అని అనలేదు. వెంటనే దేవుడు ఎలా అయితే చెప్పారో ఇక అలాగే బయలుదేరి వెళ్ళిపోయి యెషయా గ్రంథం ఆయన చదువుతుంది. ఏంటి? యెషయా గ్రంథం క్రీస్తుని గురించి చదువుతుంది. క్రీస్తుని గురించే వింటేనే మనిషికి ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. రోమీయులకు రాసిన పత్రిక 10:17 వినుట వలన విశ్వాసం కలుగును. ఏ మాట వలన కలుగును? క్రీస్తు మాట వలన కలుగును. ఆ మాట వలనే విశ్వాసం కలిగిద్ది, ఆ మాట వలనే రక్షణ, ఆ మాట వలనే ఏదైనా. నేను ఒక చోట ఒక వాక్యం మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనాలు, మీకు ఆయన విశ్రాంతినిస్తారో, మీకు శాంతినిస్తారో, ఆయన ఎద్దుకు వస్తే మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుందని చెప్పిన విషయం ఒక కుటుంబం మారిపోయింది. ఏ మాట వలన? క్రీస్తు మాట వలన. అన్ని మాటలు బైబిల్ గ్రంథంలో కాదా అండి? అన్ని మాటలు అది చెప్పేవి కాదా అంటే అన్ని మాటలు అన్ని సందర్భాల్లో ఒక సందర్భాన్ని బట్టి ఉపయోగించే మాటలు. ఇప్పుడు వివాహం జరిగేటప్పుడు వివాహ సందర్భమైన విషయం, మనిషి మరణించిన సందర్భం, కృతజ్ఞత సంబంధించిన విషయం, ఒక మేలును గురించి, ఒక కీడును గురించి, ఒక కుటుంబం గురించి, పిల్లల పుట్టినరోజునప్పుడు సందర్భాల గురించి, ఏ సందర్భం ఏదైతే కావాలో దేవుడు అన్ని గ్రంథంలో రాపించారు. అన్నిటికీ ప్రాముఖ్యమైనది, అందరికీ ప్రాముఖ్యమైన ఆయన, అందరికీ చెప్పిన ఆయన, అందరూ నడవలసిన మార్గం ఏది అంటే క్రీస్తు మార్గమే. ఆ మార్గంలోనే ప్రవక్తలు ఆ రోజున అబ్రహాము గారి కాడించి ప్రవక్తలు వాళ్ళందరూ కూడా క్రీస్తు వస్త్రం చూశారు, కానీ రాలేదు. అప్పుడు తర్వాత వచ్చారు యేసుక్రీస్తు ప్రభు. ఆయన చదువుతున్న నపుంసకుడు చదువుతున్న ఆ గ్రంథాన్ని గురించి ఎప్పుడైతే ఆయన చెప్పాడో వెంటనే ఆయనలో ఏం కలిగింది? మారు మనసు వచ్చేసింది. ఇవిగో నీళ్లు నాకు బాప్తిసం ఈటకు ఆటంకం ఏంటి అంట. వెంటనే పిలుపు గారు అన్నారు, నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని, అంటే దేవుని కుమారుని నువ్వు సొంత
రక్షకునిగా అంగీకరిస్తే, ఆయనే దేవుని కుమారుడని నువ్వు విశ్వసిస్తే రక్షణ నువ్వు పొందొచ్చు అని చెప్పు. నేను నమ్ముచున్నాను, ఆయనే దేవుని కుమారుడు, నేను విశ్వసిస్తున్నాను, నాకు బాప్తిసం ఈ అంటంతోనే ఇచ్చేసి. ఎవరి మాట వలన ఇదంతా జరిగిందనంటే క్రీస్తు గురించి చెప్పడం వలన. అంటే ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్పాను అంటే, ఒక వ్యక్తిని రక్షించడానికి లోకానికి వచ్చారు. సంతోషాన్ని, ఆనందాన్ని అవన్నీ విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఎలా జన్మించారు? పరలోకం అంటే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? మొత్తం బంగారం. ఆ బంగారం కన్నా ఇంకా విలువైనది, అసలు చూడలేవు, అంత ఇదిగా ఉంటుందన్నమాట. ఈ యూట్యూబ్లోని వీటిల్లో చూపించేదే అంత ఇదిగా ఉంటే అక్కడ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. పరలోకం అంటే మనకు కనబడే ఇక్కడ పైన లేదండి. పరలోకం ఏడందో తెలుసండి? ఈ ఆకాశం, మరలా మధ్యాకాశం, ఆ తర్వాత ఆకాశం పరలోకం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈసారి ఎక్కడికి వస్తారు అని అంటే మధ్యాకాశానికి వస్తారు. ఇప్పుడు అక్కడ మధ్యాకాశంలో ఉన్నాయేంటి? ఏమున్నాయి అక్కడ అంటే? దెయ్యాలు ఉన్నాయి, దురాత్మలు ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి చూస్తే మనకు కనబడింది అనమాట. దురాత్మల సమూహం అవన్నీ కూడా అక్కడ నుంచి ఈ భూమి మీదకి వచ్చేసి, ఎప్పుడు? వారానికి ఒకసారి కాదు, నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి కాదండి, ప్రతిరోజు. క్రైస్తవుడు ప్రతిరోజు ప్రార్థన చేయటం మానేస్తారు. వాక్యం చదవటం మానేస్తారు, ప్రార్థన మానేస్తారు, ప్రవర్తన మానేస్తారు, వదిలేస్తారు. అన్నీ ప్రతి ఒక్కటి ఏదో సందర్భంలో ఎందుకులే, నాకెందుకు, వెళ్ళకపోతే ఏమైంది, చేయకపోతే ఏమైంది, వినకపోతే ఏమైంది అని క్రైస్తవులు అనుకుంటారు. క్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవులే అనుకుంటారు. కానీ దెయ్యం అలా అనుకోదు. అపవాది నువ్వు ఎన్నన్నను ప్రతిదినము, ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం, నైట్, ప్రతిదినం ఇన్నిసార్లు ప్రార్థన చేస్తారు క్రైస్తవులు. ఇన్నిసార్లు వాక్యం చదువుతారా? మరి అది చూసారా ఎలా చేస్తాడో? ఆ డ్యూటీ చూసారా? అలా రాజును ఫాలో అవుతున్నారు. ఎవరు? అపవాది సైన్యం. ఇంకా సలహాలు ఇచ్చేవారుగా ఉంటారు. ఏం సలహాలు? నేను ఈ విధంగా వెళ్ళి చెడగొడతా. ఏంటది? వాళ్ళు ప్రార్థనకు గన బయలుదేరితే నేను ఏదో ఒక ఆటంకం పెడతానని ఒకడు. వాళ్ళు ఉదయాన్నే రావాలంటే వాళ్ళకి నిద్ర మొత్తు కొడతా. వాళ్ళు ప్రార్థనకి కూర్చుంటారా, అప్పుడే వాళ్ళ పక్క నుండి నేను ఎంతసేపు ఇంకా అనే విధంగా చెప్పిస్తా అని ఇవన్నీ సలహాలు అక్కడ చెబితే, ఎల్లుండి మీకు నచ్చినట్టు మీరు ఏదన్నా చెయ్యండి, వాళ్ళు మాత్రము ప్రార్థన మాత్రం చేయనియొద్దు, ప్రార్థనకు మాత్రం వెళ్ళనియొద్దు. మీరు ఏదన్నా చేసి వాళ్ళు ఏం చేయాలి? ఆపు చేయాలి. అప్పుడే భర్త వచ్చి ఏదో ఒకటి తీసుకొస్తారు వండమని, అప్పుడే జరిగిద్దన్నీ, అప్పుడే నీకు బంధువులు వస్తారు, అప్పుడే నీకు పని ఉండిద్ది. ఎప్పుడు ఇవన్నీ? నువ్వు ఊరికెళ్ళేటప్పుడు కాదు, నువ్వేదో పనికి వెళ్ళేటప్పుడు కాదు, అస్సలు వాటిని ఏమీ చేయడాడు. ప్రార్థనకి వెళ్ళేటప్పుడే నీకు ఆటంకం పెడతావు. యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి రాకుండా చేసిండు. కొన్ని సంవత్సరాల పాటు యేసుక్రీస్తు ప్రభువుని రాకుండే ఆపిండు అపవాది. ఇంకా నిన్ను మందిరానికి ఎలా రానిస్తావు? యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడు ఈ లోకానికి పంపించాలనుకున్నారు? ఒక విషయం తెలుసండి, మనిషి అనుకుంటాడు కదా, నేను జ్ఞానిని, నేను ఏదైనా అనొచ్చు, నేను ఎలా అయినా ఉండొచ్చు అనుకుంటాడు. నన్ను చేసి ఆయనకి ఎంత ఉండాలి, మనమంతా అనుకుంటే. ఆదిలోనే దేవుడు నరుణ్ణి చేసినందుకు హృదయంలో నొచ్చుకుందంట. అసలు అప్పుడే రావాలి,
ఎందుకనంటే దేవుడు ఎందుకు బాధపడాలి? ఆయన దగ్గర లేదేంటి, ఆయనకి తెలియంది ఏంటి, ఆయనకి రాంది ఏంటి, ఆయనకి చేతకానిది ఏముంది? ఎందుకు బాధపడాలి? ఆ రోజునే రావాలి క్రీస్తు. ఎవరి ద్వారా రావాలి? క్రీస్తు ఎవరి ద్వారా రావాలి? అప్పుడే హేబేలు ద్వారా. హేబేలు ద్వారా ఆదిలోనే రావాలి. ఎందుకనంటే నరుని చేసినందుకు నరుడు అపవాది చెప్పినట్టు వినడం. నువ్వు ఆడమాటలు వేల మాటలు విని, లేకపోతే అపవాది మాటలు విని దేవుని మాట వినకపోతే ఊకుంటాడు అనుకున్నారా? దేవుడు అప్పుడే రప్పించాలనుకున్నాడు. కాకపోతే ఆ రోజున జరిగిన విషయం ఏంటంటే వాళ్ళిద్దరే ఉండడం వలన, ఎవరు? కయ్యోను, హేబేలు. వాళ్ళిద్దరే ఉండడం వలన హేబేలుని దారి తప్పించడం కానీ కాదు, అసలు హేబేలును లేకుండే చేయాలనుకున్నాడు. అన్నలోని పగని, ద్వేషాన్ని మొత్తాన్ని పెట్టి ఆ తమ్ముడిని లేకుండా చేసేసింది. ఆ తర్వాత దేవుడు అనుకున్నట్టు యేసుక్రీస్తు ప్రభువు రావాలి ఈ లోకానికి. దేవుడు ఈ లోకానికి రావాలి. ఎందుకనంటే చూడండి, మానవుడు నీతిగా నిజాయితీగా ఇచ్చే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో కానీ, సహాయం చేసే విషయాల్లో కానీ, పరిశుద్ధత విషయాల్లో కానీ, ఏ విషయంలోనైతే జాగ్రత్త కలిగి ఉంటాడో ఆ విషయాన్నే అపవాది తప్పించేస్తాడు. ఎలా తెలుసు వాడికి? అపవాదికి ఎలా తెలుసు ఈ ప్లాన్ అంతా? ఇదివరకు ఎప్పుడు వినలేదా మీరు? ఈ విషయాలు ఎప్పుడు వినలేదండి? ఎలా తెలుసు? అపవాది ఎవరు? సాతాను. ఈ సాతాను ఎక్కడుండేది? సాతాను ఎవరు? సాతాను ఎవరు? ఓ దూత. ఆ దూత పేరే అపవాది. 3 దూతలు పోయినసారి చెప్పారనుకుంటగా. ఇప్పుడు జరుగుతున్న ఈ సమాచారం ఇదంతా తీసుకొచ్చే సందర్భం ఎవరిదేనంటే గాబ్రియల్ దూత. అక్కడ యుద్ధం చేసేది మిఖాయేలు దూత. అక్కడ అన్నీ చూసుకునేది అపవాది. అపవాది ఎట్లుంటాడో తెలుసండి? ఎట్లుంటాడో సినిమాల్లో చూపిస్తారు, టీవీలో చూపిస్తారు. ఎలా చూపిస్తారు? నల్లగా, భయంకరంగా అట్టుండడు. అపవాది అట్టుండడండి. దూత అంటే ఎట్టుంటారు? తెల్లగే ఉంటారు. తెల్లగే ఉండడు. వెలుగు దూత వేసుకుని వస్తారని ఉంటుందా? అర్థమవుతుందండి? అక్కడుండి అసలు ఆడి రూపం అలా ఎందుకు మారిపోయిందనంటే, ఎప్పుడైతే మనిషిలో ప్రేమ, సంతోషం, ఆనందం ఇవన్నీ ఉంటాయో, ఆత్మ ఫలాలు ఉంటాయో, వాడు బాగుంటారు, జీవితం బాగుంటుంది. ఎప్పుడైతే ఆత్మ ఫలాలు కాకుండా శరీర కార్యాలు ఎప్పుడైతే ఉంటాయో వారిలో అన్నీ మొదలైతాయి. సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, అంతా చికాకు ఇవన్నీ మొదలైతాయి. దేవుని దగ్గర ఉన్నప్పుడు బాగానే ఉంది. ఆ తర్వాత ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి, ఇప్పుడు దేవుని యొద్దకు వచ్చినప్పుడు అందరూ ఏం చేస్తారు? మందిరానికి వచ్చి అందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు? వందనాలు చెబుతున్నారు. ఎందుకు చెబుతున్నారు? ఇక్కడ దేవుని సేవకుడు దేవుని మాటలు చెబుతున్నాం కాబట్టి. అదే కాకుండా ఇప్పుడు సేవకుడే కాకుండా బయట నాయకుడు కానీ ఎవరన్నా ఉంటే వీళ్ళు వందనాలు చెప్తారా? చెప్పరు. నమస్తే అంటారు, లేదా చెయ్యట్టు అంటారు. అర్థమైందండి? వందనాలు చెప్పరు. ఇప్పుడు దేవుని యొద్దకు, పరలోకంలో దేవుని యొద్దకు వచ్చి అందరూ ఏం చేస్తున్నారు? నమస్కరిస్తున్నారు. ఎలాగా? ఇలా నమస్కరిస్తున్నారు. దేవుని ఎదుట సాగిలబడి ఇలా నమస్కారం చేస్తున్నారు. అలా నమస్కారం చేస్తూ ఉంటే ఇలా దేవుడు సింహాసనం మీద ఉన్నారు. దేవదూతలు వచ్చి నమస్కారం చేస్తుంటే ఈ పక్కనే ఉండి అన్నీ చూసుకుంటాను. అపవాదికి ఏమొచ్చింది? నేను ఇక్కడే ఉండగా నాకెవరు నమస్కారం చేయలే. అపవాదికి నమస్కారం చేస్తారా? చేయరు. వెంటనే అసూయ వచ్చింది. అసూయతోనే వాడు ఏం చేశాడు? ఇంకా కొంతమందిని పోగు చేశాడు. ఈ విషయం దేవుని యొద్దకు వెళ్ళిపోయింది. దేవుని మీద తిరగబడితే దేవుడు ఊరుకుంటున్నాడు? ఊరుకోడు. ఇప్పుడు ఎందుకు రావట్లేదంటే తెలుసండి, ఇక్కడ ఈ లోకంలో ఇప్పుడు శిక్ష ఎందుకు రావట్లేదు తెలుసా? మనిషికి తప్పు చేస్తే ఒకనాడు
తీర్పు ఉంది కాబట్టి. ఇప్పుడు వెంటనే ఇశ్రాయేలుల కాలంలోని ఆ రోజున శిక్ష అనేది ఎలా వచ్చేది అంటే చాలా స్పీడ్గా వచ్చేది. సేవ చేసే సేవకులకు కానీ, అంటే యాజకులకు కానీ, ప్రవక్తలకు కానీ, ఎవరికైనా కానీ శిక్ష ఎలా వచ్చేదంటే స్పీడ్గా వచ్చేది. తర్వాత విశ్వాసులకు కూడా శిక్ష అలాగే వచ్చేది. వెంటనే ఎవరు మధ్యవర్తిగా అప్పుడు ప్రవక్తలో వాళ్ళు ఉన్నా కానీ ప్రార్థన వాళ్ళు దేవునికి మొరపెట్టుకునే అంత దాకా రాకముందే వెంటనే వచ్చేది. మిరియాము ఎవరు? బైబిల్ గ్రంథంలో మిరియాము ఎవరండి? మోషే గారి అక్కేనా? ఆమె ఎంత ఎలా చూసిందండి మోషే గారిని? ఎంత తమ్ముడు మోషే గారిని ఎలా చూసింది? తల్లినే కాలువలోని కుమారుణ్ణి మోషే గారిని వదిలితే వెళ్ళిపోతూ ఉంటే పెట్టెలో పెట్టి ఎక్కడ నా తమ్ముడు ఏమైపోతాడని చూసుకుంటా ఉంది. ఆ తర్వాత రాజకుమార్తెకి ఆయన ఆ పెట్టె దొరికిన తర్వాత ఆ తల్లి ఆ కుమార్తె ఎవరిని తీసుకొచ్చింది? తల్లినే తీసుకొచ్చింది. అంతగా కాపాడుకున్న తమ్ముడు విషయంలో సేవలోకి వచ్చిన తర్వాత మోషే గారు జరిగిన విషయం ఏంటి? నువ్వే నడిపిస్తావా, మా వల్ల కాదా అని మిరియాం అని అంటే ఏం జరిగిందండి? అక్కడ ప్రవక్తను పంపించింది ఎవరు? మోషే గారిని పంపించింది ఎవరు? దేవుడు. ఆయన చూసుకోవాలి అవన్నీ. ఇప్పుడు ఏమే ఆ మాట అంతంతోనే ఏం జరిగింది? తెల్ల కుష్టు, తెల్ల మొహం అంతా కూడా తెల్ల కుష్టు వచ్చేసింది. ఆమె గుడారంలో నుంచి బయటికి రాలా. మరలా మోషే గారు దేవునికి మొరపెట్టుకుంటే అప్పుడు మోషే గారిని, అహరోన్ని, ఆమెనే అక్కడ పెట్టి అప్పుడు మోషే గారు దేవుడు అడిగిన తర్వాత మోషే గారు ప్రార్థన చేసిన తర్వాత ఆమెకు అప్పుడు తగ్గిపోయింది. ఇంకా ఆ విధంగా ఉండే శిక్ష ఇప్పుడు ఎందుకు రావట్లేదు అని అంటే దేవునికి నరునికి మధ్యవర్తి ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టాలి, దేవుడు ఈ లోకానికి రావాలి అని అనుకుంటే అపవాది అక్కడే ఉండి ప్రతి ఒక్కడే కూడా విని ఇక్కడ ఈ లోకంలో క్రీస్తుని రాకుండా చేయాలని ప్రయత్నం చేశారు. ఈ విషయం ఎక్కడ ఉండిద్దంటే అపవాది అక్కడ సైన్యం, అపవాది అక్కడికి వెళ్ళిద్ది, అక్కడ మీటింగ్ జరిగిద్ది. ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే యోబు గ్రంథం 1వ అధ్యాయం నుంచి చదువుకుంటూ వస్తే 5వ వచనం నుంచి చదువుకుంటూ వస్తే ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత లోక రక్షకుడుగా ఈ లోకానికి రావాలి, ప్రతి ఒక్కరిని రక్షించాలనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి రావడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. అంటే పరలోకంలో ఆయన స్థానం ఏంటి, పరలోకంలో ఆయన ఉండే విధానం ఏంటి, ఎలా ఉండేది అని అంటే ఆనందంగా సంతోషంగా ఉండేది. ఏకైక కుమారుడు అంటే ఇక నిత్యం కూడా అక్కడ ఆనందం సంతోషంగా తిరుగులేదు ఇక యేసుక్రీస్తు ప్రభువారికి. అలాంటి ఆయన తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది ఎందుకు అనేది మానవాటి మనిషి మరిచిపోయి అసలు ఎందుకు వచ్చారు ఆయన అనేది, అంత సంతోషాన్ని వదులుకొని ఎందుకు వచ్చారు అని అనేది తెలుసుకోవడం అనేది, వినటం అనేది ఇవన్నీ మర్చిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారనంటే వీళ్ళ యొక్క శరీర కోరికలు తీర్చుకోవడం దేంతో? క్రిస్మస్ పేరుతోనే క్రీస్తు పుట్టిండు అని ఆ విధాన్ని ఏం చేస్తున్నారంటే సంబరాలు చేస్తూ ఉన్నారు. యవన పురుషుడు యవన స్త్రీ కలిసి ఇద్దరు స్టేజీల మీద డ్యాన్సులు, పిల్లవాళ్ళతో డ్యాన్సులు, గిఫ్ట్లు అన్నీ అది ఏంటంటో పెడతారు. ఇవన్నీ కూడా అల్లరితో చేస్తూ ఎంత ఘోర చేస్తూ ఉన్నారంటే కొన్ని ప్రాంతాలల్లా అలా చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది ఎందుకంటే పరలోకాన్ని విడిచిపెట్టి, అంత ఆనందాన్ని విడిచిపెట్టి, సంతోషాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చింది ఎందుకనంటే ఈ మానవాళిని, మనిషిని రక్షించడానికి
వచ్చి ఉన్నారు. అది ఎవరి ద్వారా రక్షణ వచ్చింది అంటే క్రీస్తు ద్వారానే వచ్చింది. 90వ కీర్తనలో ఉంటుంది, నరులారా తిరిగి నా యొద్దకు రాండి అని. అంటే రావడానికి జరిగిన విషయం ఏంటి? వెళ్ళడానికి వెళ్ళగలుగుతారా మనిషి? పరలోకానికి వెళ్ళగలుగుతారా మనిషి? ఈ లోకం విడవంగానే పరలోకానికి వెళ్ళిపోతారా? అలా వెళ్ళాలంటే ఎందుకని వెళ్ళలేకపోతుండు? ఎఫెసీయులకు 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో పాటు కూడా ఆయన మనలను బ్రతికించు. ఒక ఆయన ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి ఎందుకు వెళ్ళాడంటే ఆ ప్రదేశాన్ని చూడడానికి, చూసి ఆనందించడానికి, అవన్నీ కూడా ఎలా ఉన్నాయో చూడడానికి వెళ్ళిన ఆయన అవి చూడకుండా అక్కడికి వెళ్ళి తాగేసి, లేకపోతే తన ఇష్టానుసారంగా జీవించేసి, అమ్మాయిలంటూ లేకపోతే తప్పులు చేస్తూ, వ్యభిచారాలు చేస్తూ, దొంగతనాలు చేస్తూ, ఇవన్నీ చేస్తూ ఉంటే అక్కడ జరిగిన విషయం ఏంటంటే అక్కడున్న పోలీసులు వచ్చి ఏం చేశారు? పట్టుకెళ్ళిపోయి ఎక్కడేశారు? జైల్లో వేశారు. ఇప్పుడు జైల్లో వేసిన ఆయన తిరిగి ఎక్కడ రావాలి? వాళ్ళ సొంత ఊరికి రావాలి. ఇప్పుడు ఎలా వస్తారంటే తీసుకుపోయి ఎక్కడేశారు? జైల్లో వేశారు. అసలు వెళ్ళింది ఎందుకు? అవన్నీ చూసి ఆనందించండి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తన ఇష్టానుసారంగా తన శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి తన ఇష్టానుసారంగా జీవించడం వలన తీసుకెళ్ళి ఎక్కడేశారు? జైల్లో వేశారు. ఇప్పుడు అక్కడ నుంచి విడిపించాలి, ఆడ నుంచి బయటకు రావాలి. మనిషి జీవితంలో జరిగిన విషయం కూడా అదే. ఏంటంటే మీరు భూలోకానికి వెళ్ళి ఆనందంగా సంతోషంగా ఉండండి. అక్కడ మీరు ఆనందంగా ఉండండి. దేవుడు చేసింది ప్రతి ఒక్కటి కూడా లోకంలో ఏంటో తెలుసంటే మంచిది. ప్రసంగి గ్రంథం చదవడం, మొత్తం చదివితే సామెతల తర్వాత ప్రసంగి ఉంటుంది. జీవితం అంటే ఏంటో అర్థమైపోతుంది. ప్రసంగి గ్రంథం దేవుడు చేసింది మంచిదని దేవుడు చేస్తే అక్కడ నుంచి సొలొమోను గారు చెప్పిన విషయం ఏంటంటే లోకములన్నీ వ్యర్థం అని పెట్టి ఏమైపోయింది? మానవుని జీవితం, మానవుని హృదయం చెడిపోయింది. ఇలా వెళ్ళి మీరు ఆనందంగా సంతోషంగా ఉండండి. ఫిలిప్పీయులకు 4వ అధ్యాయం 4వ వచనం, ఎల్లప్పుడూ ఆనందించండి. ఆనందంగా ఉండండి, మీరు సంతోషంగా ఉండండి, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి. మరలా చెప్పుదును, ఆనందంగా ఉండండి, మీరు సంతోషంగా ఉండండి అని చెబుతుంటే మానవుడు తన శరీర కోరికల ద్వారా ఆనందాన్ని, సంతోషాన్ని పోగొట్టుకున్నాడు. నువ్వు ఒక దొంగతనం చేసావు అనుకోండి, ఏం జరుగుతుంది? చేసేటప్పుడు బాగానే ఉంటుంది. ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క విషయం చెబుతావు వినండి. దొంగతనం చేస్తే బాగానే ఉంటుంది చేసేటప్పుడు. తర్వాత నువ్వు నీ ఊరిలో కానీ బయట కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు కానీ ఒకళ్ళంటే ఒకళ్ళు చూస్తే నీకు భయం వస్తుంది. ఏంటది? ఎవరిని? పోలీసు వారిని. ఎందుకు? నీలో ఆ భయం ఆటోమేటిక్గా వాళ్ళని చూడగానే నీకు భయం వచ్చేసి. ఎందుకని? లేకపోతే ఎవరన్నా కానీ దొంగ అన్నారనుకోండి, ఫలానా సాడ అది పోయింది ఇది పోయిందంటే ముందు నీకే చెమట్లో పడతాయి. ఎందుకు? చేసి ఉన్నా కాబట్టి. అది ఎవరికి తెలియకపోయినా నీ లోపల తప్పు అనేది ఉంది కాబట్టి నీకు ఆ విషయాల్లో ఆనందం ఉండదు. ఇక అంటే ఎవరు ఏది మాట్లాడుకున్నా నీకు ఏమనిపిస్తుందంటే ఇక నీకు భయమే వేస్తుంది. ఇక పలానా చాట అక్కడ పడ్డారంట, పలానా చాట అది పోయిందంట, పలానా ఇంట్లో అది పోయింది అంటుందోనే నువ్వు చేసి ఉండకపోయినా ఇది నా మీదకే వచ్చింది అనే భయం వచ్చింది. ఎందుకని? అది చేసి ఉన్నా కాబట్టి. అదే నువ్వు వ్యభిచారం చేస్తే అది జరిగే విషయం ఏంటంటే ఆ క్షణంలో బాగానే ఉంటుంది. ఆ తర్వాత జరిగే విధానం ఎలా ఉంటుందని అంటే ప్రతి క్షణము కూడా నీ దేహంలోని మార్పులు వచ్చేసి ఆ తర్వాత ఎంత భయంకరంగా ఉంటుందంటే
ఒక ఇద్దరు సహోదరులు వాళ్ళు వివాహం చేసుకోలేదు. బాగా వాళ్ళు ఎవరంటే వ్యాపారవేత్త, ఇద్దరు కుర్రోళ్ళు. అయితే వాళ్ళకి పెద్ద వయస్సు, అంటే వివాహం చేసుకోవాలి, 40 వచ్చేసి 40 దాడిపోయినాయి. ఇక వాళ్ళు ఇక వ్యాపారం వాటి మీదే ఉండిపోయారు, బాగా సంపాదించారు. అయితే ఇలా జీవిస్తున్న సందర్భాల్లో జరిగిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి వచ్చి రారా ఇక్కడికే వెళ్దామని, అంటే వాళ్ళు వెళ్ళినప్పుడు ఒక ఆయన పక్కన ఉన్న బ్రదర్ తమ్ముడు ఏం చేశాడంటే సేవకుడితో చెబుతున్నాడు అనమాట. ఒక ఆయన వచ్చి రారా ఇక్కడ దాకా వెళ్ళొద్దామని తీసుకెళ్ళిండండి. అక్కడి నుంచి అంటే వేషలు ఉండే చోటుకి తీసుకెళ్ళిండు. అక్కడ నేను రానురా, నేను చేయను అన్నా కానీ ఏం కాదురని ఒకేసారి మా అన్నయ్య వెళ్ళాడండి. ఇప్పుడు మా అన్నయ్యకి హెచ్ఐవి అండి అని చెప్పాను. అసలు తలెత్తుకోలేకపోతున్నామండి. మేము మంచిగా బ్రతికిన వాడు, తర్వాత మాకు చాలా గౌరవం ఉంది, కానీ ఇప్పుడు బయట తలెత్తుకోలేకపోతున్నాం. అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదండి అని ఎంతో బాధపడుతున్నాను. పాపం వలన వచ్చే జీతం ఏంటి? మరణం. అర్థమైందండి? చూసారా, ఇన్ని సంవత్సరాలు వాళ్ళు తమ కన్యత్వాన్ని కాపాడుకొని తర్వాత వాళ్ళు తమ జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడిపిన వాళ్ళు ఒక్కసారి అపవాదికి అవకాశం ఇచ్చారు. తప్పుకి ఏమైపోయింది జీవితం? చూసారండి, ఆనందం పోయింది. ఇలాంటి సందర్భాలు మీకు చాలా చెప్పి ఉన్నారు. ఒక ఇంటిలోని ఒక వ్యక్తి అంటే ఫ్యామిలీ వాళ్ళ గృహం కావాల్సి ఎత్తుకులాడుతూ ఉన్నారంట. అయితే ఒక చాటుకు వెళ్ళిన తర్వాత ఒక ఇల్లు 10 లక్షలు చేసే ఇల్లు అనమాట. మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. అపవాదికి ఎక్కువ వద్దు. వాళ్ళు చెప్పిన సందర్భాల్లోనే ఒక చిన్న తప్పు, చిన్న అవకాశం, కొద్దిగా ఒక్క అవకాశం ఇస్తే చాలు ఏం చేస్తారనే. ఆడికి వెళ్ళిన తర్వాత 10 లక్షలు చేసే ఇల్లు అతను ఏం చేశాడంటే 5 లక్షలకే ఇస్తానన్నాడు. 5 లక్షలకే వస్తుంది కదని ఫ్యామిలీ చక్కగా ఇల్లు బాగుంది, ఇల్లు తీసుకున్నారు, గృహప్రవేశం అయింది, మొత్తం అయింది, వెళ్ళిపోయిన తర్వాత అందులో ఆ ఇల్లు తీసుకునేటప్పుడు ఆయన అతను ఏం చేశాడంటే కండిషన్ పెట్టాడు. ఈ ఇంటిలోని ఒక చోట ఒక ప్రాంతం, ఎక్కువ కాదు, ఒక ప్రాంతం, ఇంత ప్రాంతం నాది, నేను వచ్చి దాన్ని చూసుకుంటాను, నేను వస్తాను, అది నాది అన్నాడు. సరేలే వచ్చి చూసుకొని పోవటమే కదా, సరేలే చూసుకోకపోండి అని సరే అన్నారు. అన్నీ అయిపోయినాయి. వెళ్ళిన తర్వాత ఒక రోజు గడిచింది. 2వ రోజు ఆయన వచ్చాడు. వచ్చేసి డైరెక్ట్గా వచ్చి తలుపు కూడా తీస్తే డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోయాడంటే బెడ్రూమ్లోకి వెళ్ళి. సందర్భం చెప్పానంటే వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎవరుంటారు బెడ్రూమ్లో అంటే భర్త, భార్య, పిల్లలు, ఫ్యామిలీ ఉంటారు. పరాయి పురుషుడు వస్తే అసలు భార్య ఉండిద్ది అక్కడ? ఉండదు. వాళ్ళు ఎవరైనా వస్తే ఎక్కడైనా ఎక్కడ కూర్చోవాలి? హాల్లో కూర్చోవాలి. డైరెక్ట్గా అక్కడికి వస్తే అసలు ఉండరు అసలు. ఆ తర్వాత ఆయన వచ్చి అక్కడ కూర్చొని అతడు గోడకి ఒక మేకు కొట్టు, ఆ మేకు వెంక అలాగే చూస్తున్నాడు. ఆయన బాటలు లేదు, వీళ్ళు అక్కడ మరి ఆయన ఇవ్వకపోతే వీళ్ళు ఎలా ఉంటారు? వీళ్ళు పడుకోవాలి, ఇక ఆడ ఉండదు కాదు కదా. ఇక వాళ్ళు అలాగే నుంచొని అలా కూర్చొని తెల్లవాళ్ళు అలాగే ఉండిపోయారు. ఆ రోజు అయిపోయింది. తర్వాత మరలా వచ్చి ఏం చేశాడంటే వస్తా ఒక పొట్లం తీసుకొచ్చి దానికి తగిలించాడు. తగిలించి ఈ మేకు నాది చెప్పాడు. అప్పుడే ఈ మేకు నాది, దీనికి పొట్లం తగిలిస్తున్నా, మీరు దీనిని అంటుకోవద్దు, దీనిని తీయొద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు. అది ఆ పొట్లం ఒక రోజు అవ్వగానే 2వ రోజు నుంచి అందులో నుంచి స్మెల్, వాసన వస్తుంది. 3వ రోజు ఇంకెక్కువైపోయింది. అలా ఇంకా ఎక్కువైపోయింది. అందులో ఉన్నది ఏంటంటే మాంసం. ఆ పొట్లలో ఉంది మాంసం. అది సాయంత్రానికే ఏమవుతుంది? వాసన వచ్చింది. ఇంకా రోజులు గడిపితే అసలు ఉండగలుగుతామా? ఇతనేం చెప్పాడు?
అది ప్లేస్ నాది, దాన్ని మాత్రం తీయొద్దు అని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు దాన్ని తీయలేక, ఇంట్లో ఉండలేక అక్కడి నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఈ సందర్భం ఎందుకు చెప్పానంటే, మన దేహంలోని ఒక్క అవకాశం, చూపుకే కదా, మాటకే కదా అని దేనికైనా కానీ ఒక్క చిన్న అవకాశం ఇస్తే అపవాదికి ఏమవుతుంది? దేహం అంతా పాడైపోతుంది. చిన్న ఒక మేకుకే కదా వాళ్ళు అవకాశం ఇచ్చింది చూసుకోవడానికి. ఆ మేకుకి అవకాశం ఇస్తే ఆ ఇంటిలో ఉండకుండా జరిగింది. అలాగే అపవాదికి అవకాశం ఇస్తే అట్నే నీ దేహంలోని దేవుణ్ణి లేకుండా చేస్తాం. అర్థమైందండి? దేవుడు ఉండాలంటే పరిశుద్ధత ఉండాలి. ఆయన ఎవరనంటే పరిశుద్ధుడు. పరలోకం నుంచి వచ్చాడనంటే ఈ లోకానికి మానవాళిని రక్షించడానికి వచ్చాడనంటే ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఇప్పుడు అక్కడ ఎక్కడికో వెళ్ళిన ఆయన, జైల్లో పడేసిన ఆయన తిరిగి అక్కడికి రావాలంటే ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి ఎక్కడి నుంచి మీకు అర్థమవుతుందండి? ఎక్కడి నుంచి అండి? తాను ఉన్న ఊరిలో నుంచి ఎక్కడికి? ఆ ఊరు ఇప్పుడు కేరళ అనుకోండి, ఒక ప్రదేశం, లేదా అమెరికా అనుకోండి, అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? ఈ ఊరోడు అక్కడికి వెళ్ళి, ఏ ఊరు ఆయన ఏ ఊరు అయితే ఉందో ఈ ఊరు నుంచి అక్కడికి వెళ్ళి ఆయన ఏం చేయాలి? విడిపించి మరలా ఎక్కడికి? వాళ్ళ ఊరికి తీసుకురావాలి. ఇప్పుడు పరలోకం నుంచి మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఎక్కడి నుంచి వచ్చామండి మనం? పరలోకం నుంచి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం మొత్తం చదివితే, లేదా 3 నుంచి చదివినా కానీ పరలోకములందు మనకు ఏమున్నాయంటే ఆశీర్వాదాలు ఉన్నాయంట. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ కింద సందర్భం చదువుకుంటూ వస్తే, జగత్తునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు ఉండేది ఎక్కడ? పరలోకంలో. మనం ఎక్కడి నుంచి వచ్చాం? అక్కడి నుంచే వచ్చింది ఈ లోకానికి. ఇప్పుడు ఈ లోకానికి వచ్చిన మనం ఎక్కడ ఇరుక్కుపోయారు? పాపంలో ఇరుక్కుపోయారు. ఇరుక్కుపోయిన అంటే వీళ్ళందరూ పాపంలో ఉన్న వారిని, బంధింపబడి ఉన్న వారిని విడిపించడానికి ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడి నుంచి రావాలండి? యేసుక్రీస్తు ప్రభువు పరలోకం నుంచి రావాలి. ఇప్పుడు అక్కడ వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్న వ్యక్తిని విడిపించడానికి తన సొంత ఊరు నుంచి వాళ్ళు వెళ్ళి అతను విడిపించుకొని, ఒక వ్యక్తి వెళ్ళి విడిపించుకొని తీసుకొని ఎక్కడికి వచ్చిండు? మరలా ఆ ఊరికి వచ్చిండు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి లోకానికి వచ్చి మనందరినీ ఈ బంధకాల్లో నుంచి విడిపించి మరలా ఎక్కడ తీసుకెళ్ళాలి? పరలోకం తీసుకెళ్ళడానికి దేవుడు ఈ లోకానికి వచ్చి, పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏమని ఉంటుందండి? యేసు తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువు. ఇప్పుడు చదవబడిన ఈ సందర్భంలో ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి? ఇక్కడ లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనంలో నుంచి జరిగిన సందర్భం ఏంటండి? అక్కడ దేవదూత వెళ్ళి ఆడకు ఎవరు చెప్తుంది? ఎవరికి? గొర్రెల కాపరికి చెబుతుంది. అంటే దూత కాపరులకు చెబుతుంది. అదే విధంగా ఇక్కడ కూడా కాపరులకు దేవుడు ఏం చేస్తారో చెబుతుంది. ఇదిగో మీరు అక్కడికి వెళ్ళి, ఆ ప్రాంతానికి వెళ్ళి మీరు చెప్పుండి. ఆ రోజున దూతలు వెళ్ళి చెప్పిని, ఈ రోజున చెప్పేది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. కాపరునికి చెప్పి, ఇదిగో మీరు అక్కడికి వెళ్ళి వాక్యాన్ని చెప్పండి, ఈ విధంగా ఇలా చెప్పండి అని ఆయన చెబుతారు అన్నమాట. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి, ఆ గొర్రెల కాపరు జ్ఞానులు వాళ్ళు వెళ్ళి ఏం చేసే? మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది. వెళ్ళి క్రీస్తు యొద్దకు వెళ్ళి అక్కడ ఏం చేశారంటే సాగిలపడి ఆయనకు అవన్నీ తీసుకొచ్చినవన్నీ కూడా ఆయనకు పూచారు.
ఆయనను పూజించారు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ లోకంలోని పూజకు అర్హుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆయనలో ఏ పాపము లేదు, ఏ తప్పు కూడా ఆయనలో లేదు. పరిశుద్ధుడే. పరలోకానికి తీసుకెళ్ళగలిగే ఎవరు అంటే పరిశుద్ధుడే. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. పరలోకం నుండి ఈ లోకానికి దిగి వచ్చిన ఆయన, లోకానికి వచ్చిన ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. పరలోకం నుంచి ఆ విధంగా కన్యక గర్భవతి అయి కుమారుని కనులు అనే ప్రవచనం ఎప్పుడుంది? ఎప్పుడో రాపించబడింది. ప్రవచనాలు ఆయన విషయాలు ఏమైనా అన్ని గ్రంథాల్లో ఉందండి. ఈ లోకానికి ఒక వ్యక్తి వస్త్రం, ఆయన ద్వారానే పాప క్షమాపణ అని అన్ని గ్రంథాల్లో ఉంటే, ఆయన ఎవరు 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 అని చూసే సందర్భాల్లో ఎవరు వచ్చారనంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు ఈ లోకానికి. అదే ఇక్కడ చెబుతున్న సందర్భం ఏంటంటే మహా సంతోషకరమైన స్వార్థమానం. ఆ సంతోషం ఏంటో తెలుసండి? ఆ సంతోషం ఫస్ట్లో స్టార్టింగ్లోనే చెప్పారు. మానవులు వారి పాపము నుంచి ఆయనే రక్షించును. పాపం పోతే మనిషికి ఎలా ఉంటుందో తెలుసండి? ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, పరలోకంలో ఆనందం ఉంటుంది. ఆ పాపం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఎంతోమంది క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు, ఆయన యొద్దకు రాని వాళ్ళు ఎన్నో బాధలు కానీ టెన్షన్ కానీ ఇవన్నీ పడుతున్నా కానీ క్రీస్తుని నమ్ముకున్న వారు ఎలా ఉంటారనంటే ఆనందంగా సంతోషంగా ఉంటారు. వాళ్ళ వెనకమాల ఎన్నున్నా, కాపరికి ఎన్నున్నా, విశ్వాసులకి ఎన్నున్నా వాళ్ళు ఎలా ఉంటారనంటే పూర్తిగా ఆయన మీద ఆధారపడ్డవారు ఆయనను విడిచిపెట్టనే పెట్టరు. ఎందుకనంటే ఆయనే ఆనందాన్ని ఇచ్చేది, ఆయనే సంతోషాన్ని ఇచ్చేది, ఆయనే మన బాధ తీర్చేది, అన్ని అవసరాలు ఆయనే తీర్చేది. పరలోకం నుంచి దిగి వచ్చి మనందరినీ కూడా పరలోకం చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సిన విషయం, ఇక్కడ దూత చెబుతున్న విషయం ఏంటంటే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడు అంటే ఈరోజు. రక్షకుడు అది ఎప్పుడు చదివినా ఈ రోజు అనే ఉండింది, నేడు అనే ఉండింది. అంటే ప్రతిరోజు కూడా మనల్ని ఏం చేస్తున్నారు? ఆయన రక్షిస్తూనే ఉన్నారు, మనకు రక్షణగా ఉన్నారు. ఈ లోకంలో రక్షణ కావాలనుకోండి ఏం చేయాలి? ఎవరికైనా ఫోన్ చేయాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అలా కాదు. ప్రతి దినము కూడా మనకు ఆయన రక్షకుడిగా మనకు ఉన్నారు. ఎప్పుడు విడిచిపెట్టలా. ఏ సందర్భాల్లో నువ్వు ప్రార్థన చేసినా, వాక్యం చదవకపోయినా, నువ్వు ఎలా ఉన్నా నిన్ను విడిచిపెట్టనే పెట్టరు. ఒక సందర్భం చెబుతారు, మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడుకోనికైనా పాప క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మను దూషిస్తే యుగమందైన రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు అని చెబుతారు. అంటే మనిషి కుమారునికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడినా నిన్ను విడిచిపెట్టనే, అలా మాట్లాడమని కాదు, సందర్భం చెబుతున్నారు, విడిచిపెట్టరు. ఎప్పుడు విడిచిపెట్టలేదు. తల్లి గర్భంగా పిండంగా ఉండ కానించి ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని నేను నిన్ను ముద్దాడతానని చెప్పిన ఆయన ఎప్పుడు విడిచిపెట్టారు? నేను ఏ సందర్భంలో కూడా నిన్ను విడిచిపెట్టలా. నిన్నెప్పుడు కాపాడుతూనే ఉన్నారు. నీకేది అవసరమో, నీ కుటుంబంలో ఏది అవసరమో, నీకు ఏది కావాలో, ఎప్పుడు ఎవరిని ఎలా మారవాలో, ఎలా చెప్పాలో అవన్నీ ఆయనకు తెలుసు. ప్రతి ఒక్కటి తెలుసు ఆయనకు, అన్నీ తెలుసు. కానీ ఎవరిని విడిచిపెట్టడు. ఎవరిని విడిచిపెట్టడం ఎందుకో తెలుసా? నువ్వు నేను మనమందరము ఎవరి పోలిక? దేవుని పోలిక, దేవుని స్వరూపం. దేవుడు తన స్వరూపం ముందు మనల్ని చేసింది. ఎలా విడిచిపెడతారండి? ఎలా విడిచిపెడతారు? కాకపోతే ఏంటంటే మరి ఎందుకు నరకానికి వెళ్తున్నారంటే అపవాదిని వెంబడించడం వలన దేవుని మాట వినకుండా వెళ్ళిపోతారు. ఆ తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయి ఎన్నో సందర్భాలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. తప్పిపోయిన కుమారుడు నా ఆస్తి అంతా అని తీసుకొని పోయి ఏం చేసిండు? మొత్తం వ్యాపారం చేసి, దుర్వ్యాపారం చేసి మొత్తం పాడు చేసుకో. అర్థమైందండి? వద్దురా ఆయన, ఎవరు వద్దురా అని ఇలా వెళ్తే పాడైపోతుంది. వద్దురా అంటే
అప్పుడు ఎందరో అర్థమవుతుందండి. అలా జరిగిన తర్వాతే అప్పుడు తెలుసుకొని వచ్చి ఎప్పుడు విడిచిపెడతారండి? తండ్రి తను తిరిగి వస్తుంటే అరే మొత్తం నా అసలు ఏముందో మీకు ఇంకా మొత్తం తీసుకొని పోయి నువ్వు ఏం లేదు పోలేక అనలేదండి. ఎదుట పరుగు పరుగున వెళ్ళి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని నా కొడుకు చనిపోయి బ్రతికిండు, తప్పిపోయి దొరికిండు అని ప్రశస్త వస్త్రాలు తీసుకొచ్చి గొప్ప విందు చేసిండు ఆ తండ్రి. అదే విధంగా నువ్వు నీ పాపంలో జీవిస్తూ ఆ పాపాన్ని విడిచిపెట్టి నువ్వు తిరిగి దేవుని యొద్దకు వస్తే పరలోకమందు దూతల ఎదుట అక్కడ ఆనందం, నువ్వు మారు మనసు పొందితే మహా సంతోషం. అందుకనే నీకు సంవత్సరాలు నీ జీవితాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నారు. ఇకనైనా నువ్వు ఫలించి అభివృద్ధి చెందు అని, ఫలాలు ఫలించు అని. ఇకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరికీ ఒక శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు అందరికీ